జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చే వాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను. ఇప్పుడు మీరు వచ్చారు, వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం. అంటే మా ఊపిరి ఉన్నంత వరకు, మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ, ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి 32 ఏళ్ళు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకొని కళ్యాణం అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చా, ఏంటండి మీరు చేస్తున్నది? శివశక్తులకు నేను అదే నేను అంటున్నా. 45 మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి, ఫ్లాప్ అయిందనే చెప్పాలి ఉత్సవాలు చేయడంలో. నేను మంత్రి గారికి, కొండా సురేఖ గారికి మెమరాండం ఇచ్చాను. మీరు కమిటీ వేయండి, శివశక్తుల కమిటీ అన్న వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమో అని అంటారు. మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి, లేకపోతే అట్లీస్ట్ మా నీడ్స్ ఏంటో చూడాలి. ఇక్కడ వచ్చేది 70% శివశక్తులే వస్తారు. మీరందరూ చూడండి, 70% ఆఫ్ శివశక్తులు ఉంటారు. మేము అమ్మవారిని ఒంట్లో ఆవహించుకొని చెప్పి పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు తాగండి, నీళ్ళలో స్నానం చేయండి, గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవుతాయి, అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారథులుగా ఒక 30-35 ఏళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదా? మీరు మాకు ఇచ్చే గౌరవం? పోలీస్ వాళ్ళే, ట్రాఫిక్ లేనే లేదు, వీడియోస్ కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు, మాకు ఇక్కడ లేదు, మీరు అటు వెళ్ళాలి, అటంటే అటు వచ్చాం, అటంటే అక్కడ ఆపేశారు, మళ్ళీ ఇటు వచ్చారు. తిరుగుతూనే ఉన్నాను. 45 మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందని తెలిసింది. బాధ అనిపిస్తుంది. ప్రతిసారి నేను గొడవపడడమే అనిపిస్తుంది. మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో పబ్లిసిటీస్ నన్ను లాస్ట్ ఇయర్ మరి బాగానే చేశారు కదా ఉత్సవాలు, బాగానే వచ్చాం కదా. మరి గత ప్రభుత్వం అన్నా అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది. ఏం జరిగిన వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలుసు నా గతంలో ఏం జరిగిందో, ప్రభుత్వం విషయంలో నేను ఎలా ఫైర్ అయ్యాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, గవర్నమెంట్ లోపమేనండి. గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది. ఎండోమెంట్ గవర్నమెంట్ లో లేదా? ఎండోమెంట్ ఈ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్. ఎండోమెంట్ తీసేసేయండి. ఎండోమెంట్ అవసరం లేదు. ఎండోమెంట్ ఏ టెంపుల్ వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. పోలీస్ శివశక్తులకు ఎలాంటివి కావాలని మీరు అనుకుంటారా? ఏం కావాలమ్మా? గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఇదే గొడవ. శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా పెట్టండి, అట్లీస్ట్ మా గుర్తించే వాళ్ళని. ఇప్పుడు మేము సీనియర్స్గా ఇన్నేళ్ల నుంచి ఉన్నాము, అట్లీస్ట్ మమ్మల్ని గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి, అరే వీళ్ళు పాత వాళ్ళు కదా. ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి? ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ? వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం. ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా సర్దిపుచ్చి ఒక కమిటీ వేస్తారా? లేకపోతే కమిటీలో మమ్మల్ని, ఎస్ ఇప్పుడు అడుగుతున్నాను నేను, కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి. మీరు మా అధ్యక్షతలనే కమిటీ వేయాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి. ఐఏఎస్లో ఐపీఎస్లోకి ఏం తెలుసండి బోనం బూది వేయడము, బొట్లు ఎట్లా చేయాలని. ఐఏఎస్లో ఐపీఎస్లను పెట్టి కమిటీలు వేస్తారు. మా శివశక్తులని, ఒక పోతురాజుని, అవగాహన ఉన్న సీనియర్స్ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండుగ బాగా సాగుతుంది. ఎవరన్నారండి? ప్రతి అధికారులు అనేది ఇదే మాట. ప్రతి అధికారులు అనేది ఇదే మాట అండి. ప్రతి వాళ్ళకి బాగుంటాయి అని అనుకుంటారు, కానీ మేము చెప్పాలా? జలానాలు అడగండి. ఇదే బయట నన్ను అడిగారు కదా, నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ని అడగండి, కామన్ శివశక్తులను అడగండి, యూ విల్ నో వాట్ ఈస్ దట్. బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరీ ఇది పరిశీలించుకోవాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే, స్టార్టింగ్ కళ్యాణం. ఇక్కడ విఐపీలు కాదండి, శివశక్తులే విఐపీలు, శివశక్తులనే విఐపీలు. మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద? మీరేంది పట్టు వస్త్రాలు తెచ్చేది? మేము కదా. ఎప్పటి నుంచో తెస్తారు? 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు. మీరు కూడా ఏంది ఇది? టూ మచ్. బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మేక్ ఏ కమిటీ. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్గా, మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా. వై కాంట్ యూ మేక్ అ కమిటీ విత్ అస్? మా శివశక్తులతోని ఖచ్చితంగా కమిటీ వేసి బోనాల పండుగని భారీగా అంగరంగ వైభవంగా ఫెస్టివల్, కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు. మీకు చేత కాకపోతే, మీరు స్టేట్ ఫెస్టివల్ చేయలేకపోతే మేము చేయలేమని చెప్పండి. ఎండోమెంట్ని తీసేసేయండి గవర్నమెంట్ నుండి. మేము సెంట్రల్ నుంచి కొట్లాడి, మా యావత్ శివశక్తులు అందరూ సెంట్రల్ నుంచి కొట్లాడుకొని ఇది నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటాం.
ఏం వీడియో? మరి బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు దేశ ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈసారి ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటున్నారు మేడం? అంటే కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరే స్పందిస్తారు? మరి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగా చేసుంటే బాగా అనిపిస్తుంది. ఏమైనా చేంజెస్ చేస్తారా మేడం మరి ఇందులో చూసి స్పందించి? తప్పకుండా నేను ఇది కిషన్ రెడ్డి గారికి నేను తప్పకుండా ఈ విషయం కిషన్ రెడ్డి గారి వరకు చేరవేస్తాను. మరి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే శివశక్తుల విషయంలో వాళ్ళు అసలు ఈసారి కేర్ చేయలేదు. వాళ్ళు రాకముందే కళ్యాణం కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు? సారీ, నేను దాని గురించి మాట్లాడలేను. థ్యాంక్ యూ మేడం. బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా ఈరోజు వస్తున్నటువంటి భక్తులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు, యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ కమిటీ తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచి ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా అమ్మవారిని కోరేది ఒకటే, మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆస్వాదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇదివరకు ఎప్పుడు జరిగిన రీతిలో ఈసారి జరగడం జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు ఇంత ఘనంగా జరగని ఉత్సవాలు ఈసారి జరుగుతున్నాయి. చాలా సంతోషం, ఈసారి బాగా జరుగుతుందని చెప్పాను కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసము మరి మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే మంజూరు చేయడం జరిగింది 4.5 కోట్లు దేవాలయ అభివృద్ధి కోసం నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎప్పుడు కూడా హైదరాబాద్లో బోనాల పండుగ సందర్భంలో పార్టిసిపేట్ కాలేదు. ఈసారి దేవాదాయ శాఖ మంత్రిగా నాది బాధ్యత కాబట్టి నేను పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి కళ్యాణంలో ముందు కూర్చొని కళ్యాణం వీక్షించినందుకు నేను చాలా చాలా ధన్యరాలిగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇటువంటి అవకాశం కల్పించిన మరి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి మన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో కంటే మీ ఆధ్వర్యంలో ఇప్పుడు చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. అవునండి, మేము అదే చెప్పాము. గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది అని
ప్రజలు అనుకునేలాగా మనం జరపాలనే ఇన్స్ట్రక్షన్స్ మేము అధికారులకు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఈ రోజు చాలా పీస్ఫుల్గా జరిగింది. అదే ఇప్పుడే చెప్పారండి, నువ్వేనమ్మా, మీరు వివరాలు మాకు పంపించండి, తప్పకుండా పోలీస్ అధికారి పేరు కూడా పంపించండి, మేము తప్పనిసరిగా వారిపైన చాలా తప్పండి. అది ఒక మహిళను గౌరవపరచడం, వాళ్ళ తల్లి చెల్లి అందరూ కూడా మహిళలే అయి ఉంటారు. డ్యూటీలో ఉన్న అమ్మాయిని ఆ విధంగా అనడం చాలా బాధాకరం. దీని మీద తప్పకుండా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎల్లవ తల్లి అందరు చూస్తే 1100 ఏళ్ళ నుంచి బల్కంపేట ఎల్లవ మంచిగా చెప్తున్నాం కదా. ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అలిగినామా ఏర్పాటు గురించి అడిగినా మేము అడిగినామా? మేము అలిగినామా? లేదు లేదు అంటే ఏర్పాట్లు ఇలా ఉండడం ఏంటి అని ప్రశ్నించారు. మీరు కూడా ఇబ్బంది పడ్డా. సరే అమ్మా, ఏమనిపిస్తుంది కళ్యాణానికి ఫస్ట్ టైం వచ్చినావు ఈ సంవత్సరం? ఎప్పుడు వస్తా? నేను భక్తునిగా వస్తా, మంత్రిగా వచ్చినా ఇలా పోతే ఆశీర్వచనం కొత్తగా మొక్కుకున్నావా అన్న? మరి ఏమో మా రాష్ట్రం ఇచ్చిన హామీలను అమలయ్యేటట్టుగా బలాన్ని ఇవ్వాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరికీ ఇబ్బంది రాకుండా వానలు పడి పాడి పంటలు బాగుండాలి. నువ్వు కూడా అదే మొక్కుతాలి. ప్రభాకర్ అన్న మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి సందర్భం ఇది మొదటి సందర్భం. నువ్వేమైనా పర్సనల్ గా ఇంట్లోకి పట్టుకొచ్చినావా? బట్టలు ఓడిబియ్యం తెచ్చింది, మా ఆవిడ వచ్చింది, ఓడిబియ్యం తెచ్చినా, బట్టలు తెచ్చినా, ప్రభుత్వం నుంచి బట్టలు వచ్చినాయి, నా కుటుంబం నుంచి కూడా బట్టలు వచ్చినాయి. ఏం కాలేదు, నీకు తెలుసు, నీ గురించే లొల్లి. ఒక గర్భిణీ రిపోర్టర్గా నీకు ఇన్కన్వీనియన్స్ అయింది, మహిళలు కింద పడే పరిస్థితి నువ్వు ప్రత్యక్ష సాక్షి కాబట్టి అటువంటి పరిస్థితులు మేము కూడా సామాన్యులమే, ఇక్కడ మంత్రుల భక్తులమే కాబట్టి మాకు అంటే మేము ఇంత సమీక్ష సమావేశం నిర్వహించడానికి కూడా కొంచెం అక్కడ లోతుపాటు అయింది కాబట్టి అది కొంచెం బాధపడుతున్నాను. నీ విషయంలోనే మేము కొంచెం బాధపడ్డాం. అదే వేరే మహిళలకి కూడా ఇట్లాంటిది అవ్వకూడదు అనేసి కొంచెం సేపు మేము అక్కడ కూర్చుని అందరు భక్తుల్ని వచ్చే వాళ్ళని చూస్తూ ఉన్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, ఏమి నిజంగా చెప్పాలంటే ఏమి సంఘటన అనేది కాదు, ప్రతి ఒక్క భక్తులు కూడా అంటే మనం ఇంత సమీక్ష సమావేశం నిర్వహించాం కదా, సో వి ఎక్స్పెక్టెడ్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలా అన్నదే మా ఒక్క లక్ష్యం. అయితే అది కొంచెం మీరు చూసినట్టయితే అదే కొంచెం ఇబ్బందికరమైంది. అందుకని నేను కానీ అక్కడ డిపార్ట్మెంట్ అన్నది నేను కొంచెం ఎక్కువ పబ్లిక్ వచ్చే వరకు తొందరగా వదిలేనుండే, అది వదలకుండా వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని చూడంగానే పబ్లిక్ అందరూ కూడా మా మీద పడడం జరిగింది. అందుకనే మేము ఇక్కడ కూర్చుని మేము అందరిని పర్యవేక్షిస్తూ ఉన్నాం. స్పందించమంటే ఇప్పుడన్నా అందరు ఆఫీసర్స్ని పిలవడం జరిగింది, సిపి గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, డీసీపీ గారు అందరూ కూడా వచ్చారు. సో దాట్ ఏ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా, స్పెషలీ మహిళలు కూడా అందరూ మీరు చూస్తున్నారు, ఒడిబియాలు అవన్నీ పట్టుకుని వస్తున్నారు కదా, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా స్మూత్ సేలింగ్గా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసేదంటే కొంచెం స్మూత్గా పంపివ్వాలనేసి. థ్యాంక్ యూ.